వర్గల్ మండల కేంద్రంలోని భూ నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో దక్కాల్సిన పరిహారాన్ని వెంటనే అందించాలని పిల్లలు పెద్దలు అందరూ కలిసి 5వ రోజు నిరసన వ్యక్తం చేశారు. 2013 చట్టం ప్రకారం మాకు పరిహారం అందివ్వాలని, అలాగే మాకు కేటాయించిన ఫ్లాట్లలో అండర్ గ్రౌండ్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, కరెంటు స్తంభాలు, వీధి లైట్లు కల్పించి రైతులకు కబ్జా చూపించాలని వారు కోరుతున్నారు. జిల్లా గజ్వేల్ తాలూకా అసాల్మెంటు ఇక్కడ రామాయపల్లె గడ్డ అని అసాల్మెంట్ పోయింది. అసాల్మెంట్లో డబ్బులు 10 లక్షల రూపాయలు ఇచ్చిర్రు. మాకు ఇంకా సరైన డబ్బులు ఇవ్వలేదు. సరైన డబ్బులు ఇచ్చి టైట్ చేసిన వాళ్ళకు 16,50,000, ఇంకా టైట్ చేసిన వాళ్ళకు 20 లక్షలు ఈ విధంగా ఇచ్చిర్రు. మాకు మాత్రము శుభ్రంగా అప్పచెప్పినాము, మర్యాదపూర్వకంగా అప్పచెప్పినాం. ల్యాండ్లు రోడ్లు వేసుకున్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఇస్తామని ఒక ప్లాట్లు ఇది మన ఏమంటారు HMT పర్మిషన్ తోటి, డేనిస్ కలెక్షన్ తోటి, లైటింగ్ కలెక్షన్ తోటి డెవలప్ చేసి మాకు ప్లాట్ అనేది ఆల్అవుట్ చేస్తామని చెప్పారు. అది ఆల్అవుట్ చేయలేదు. ఇక్కడ వచ్చి మా ల్యాండ్లలో చూస్తే ల్యాండ్లు కంపెనీలు ఓపెన్ అయినాయి. ఇక్కడ చెక్కుమని మెరుస్తుంది, అక్కడ పడవబడ్డది. మాకు ఆ ప్లాట్లు ఆల్అవుట్ చేయలేదు. ఒకటి 7 ఎకరాల 20 గుంటలు పోయిన 5 అన్నదమ్ములు ఉన్న కుటుంబంలో ఒకటే ప్లాటు ఇచ్చి 1999లో రికార్డు ఆఫీసుల అసాల్మెంట్ల గురించి రికార్డు ఎవరి పేరు మీద మారకుండా కట్టగట్టి పక్కకు పెట్టేసిర్రు. రికార్డు ఆఫీసులో, మండల ఆఫీసులో మేము ఏ రకంగా మార్చుకోనికి మాకు అవకాశం లేకుండే మా తండ్రి పేరు మీద అయితే ఉన్నది. అది మాత్రమే ఒక ప్లాట్ ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేసిర్రు. మేము 25 ఏళ్ళు అవుతుంది ఏర్పడి 7 ఎకరాల భూమికి ఒక ప్లాట్ ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తే మాకు అది నచ్చలేదని చెప్పేసి మేము ఇక్కడ 4 చౌరస్తాల మధ్యలో మా ల్యాండ్లో టెంట్ వేసి ధర్నా చేస్తున్నాం. 6 రోజులు అవుతుంది. ఇది 7వ రోజు. ప్లాట్లు ఇవ్వాలి, మాకు పరిహారం పెంచాలి, మాకు ఎకరాకు వచ్చేసి ఇంకా అమౌంట్ పెంచాలి. అండ్ ఇంకోటి మాకు ఏంటంటే మన ప్లాట్లు ఒకటి ఆల్అవుట్ చేయాలి. ఆల్అవుట్ చేసి మాకు ఇచ్చి మీ కంపెనీలు ఏందో మీరు శుభ్రంగా తీసుకోండి. మేము ఇలా మాకు జాగా కావాలని కోరతలేం. మాకు ఇచ్చిన డిమాండ్లు మేము ఏదైతే మాకు అమౌంట్ ఇస్తున్నారో అమౌంట్ మాకు అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ ప్లాట్లు మాకు డెవలప్ చేసి మాకు అప్పచెప్పేస్తే మాకు గుడ్డేంది, గోదేంది, బర్రెంది, దుడ్డేంది అన్ని తీసుకొని అసాల్మెంట్లకు వరకు మాకు నష్టపరిహారం అనేది ఎసువంటిది మాకు అందలేదు. మాకు 2000 సెప్టెంబర్ నుంచి మాకు అందకపోతే మేము ఇక్కడ 4 రోజుల మధ్యలో టెంట్ వేసుకొని మేము ధర్నా చేయబడింది తట్టుకున్నాము. ఇంకొకటి ఏది సెప్టెంబర్ వరకు మాకు ఎసువంటి హామీలు ఇచ్చిర్రు, మాకు జాగాలు తీసుకుర్రు. మాకు ఎసువంటిది కూడా మాకు చెందలేదు. ఎకరాకు 10 లక్షలు ఇట్లా ఇచ్చిర్రు. మాకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మాకు 13,50,000 గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 13,50,000 చెందవలసింది. మాకు అందులో ఎకరాకు వచ్చేసి 10 లక్షలే చెందించారు. మాకు అవి సరిపోలేను వెడల మేము సరిపోతలేవని మేము ఇక్కడ 4 రోజుల మధ్యలో టెంట్ వేసుకొని ఉన్న రైతు బిడ్డలంతా ఇక్కడ మేము ధర్నాలు చేసుడు కంపెనీలను ఆపేసినాం, ధర్నాలు చేస్తున్నాం. దయచేసి మాకు అప్పుడు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు మాకేం చెప్పిండు, అట్టెట్లయితే మాకు అవి సరిపోవని చెప్పేసి అడిగితే ఇదే నవోదయ కాడ తిరిగి బుక్ మర్రేసుకొని చూసుకోమన్నాడు. తిరిగి మర్రేసుకొని చూసుకుంటే ఏముంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఉంది, మాకు అట్లా సరిపోదని చెప్పేసి అంటే మీరు తిరిగి మర్రేసుకొని చూసుకొని ₹1 కూడా మీకు ఎక్కువ రాదని చెప్పేసి అన్నాడు. మాకు అట్లా సరిపోదు. మాకు చట్టం ప్రకారంగా మాకు వచ్చేసి మాకు ఎకరకు 13,50,000గా మాకు చెందాలి. మాకు డైరింగ్ మోరీలు మాకు ఇవన్నీ మాకు వాళ్ళ అలౌటు మాకు క్లియర్గా చేసి HMT పర్మిషన్ తోని మాకు ప్లాట్లు మాకు లేవాటింగ్ కొట్టించి మాకు ఇవ్వగలను. మాకు ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీ ఆయన్నే వెంకటరామరెడ్డి గారే ఎమ్మెల్సీకి వచ్చిండు. ఎమ్మెల్సీకి వచ్చినా కూడా మా ఏం చేయలేకపోయాడు. ఎమ్మెల్సీ కూడా రాలేదు కూడా. ఇప్పుడు మాకు ఈ ఉన్న కలెక్టర్ ఏ కలెక్టర్ అయితే ఇప్పుడు వచ్చిండో ఆ కలెక్టరు ఈ బోల్రా ప్యాకేజీలు ఇవన్నీ మా భూముల ప్యాకేజీలు, బోల్రా ప్యాకేజీలు ఇవన్నీ మాకు మా 20 ఏళ్ల మెజార్టీతోని మాకు ఒక్కొక్క పిల్లగానికి 20 ఏళ్ల మెజార్టీ ఉన్న పిల్లగానికి కూడా మాకు అన్ని ప్లాట్లు రావాలి. మాకు ఇప్పుడున్న కలెక్టర్ ఏ కలెక్టర్ అయితే వచ్చిండో ఆ కలెక్టర్ మాకు న్యాయం చేయాలి అని మేము సిద్దిపేట కలెక్టర్ను మేము కోరుతున్నాము. వర్గల్ మండలంలో ఈ నిర్ణయం జరిగిన విషయము మాకు ఇవన్నీ
కొనుగోలు మాకు ఒక 10 గుంటలు కొందామంటే ఈ ఎకరా పైసలు పెడితే ఒక 10 గుంటల భూమి వస్తలేదు. ఒక గుంట 2 గుంటలలో కంప్లీట్ అవుతుంది. మాకు అంతవరకు న్యాయం జరుగుతలేదు కాబట్టి మేము న్యాయం జరగాలని ఇప్పుడు వచ్చిన కలెక్టర్ ఏ కలెక్టర్ తెచ్చాడో ఆ కలెక్టర్ మేము ఏడుకుంటున్నాము. ఈ పెద్ద మనుషులు ఈ రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా మాకు సహకరించింది. 7 రోజులు అవుతుంది. ఇంతవరకు మాకు ఏ డిమాండ్ అనేది మాకు ఏ నాయకులు వచ్చి మాకు చెప్పలేదు. మేము లక్షలు కాదు కోట్లు ఒడగొట్టుకున్నట్టు అయిపోయింది. మా ఎన్నో జాగలు పోయినాయి, ఎన్నో అదైపోయింది. మేము కొంతమందిని కోల్పోయినాము. మా చిన్నాన్న చనిపోయిండు, మా మామయ్య చనిపోయింది ఈ జాగ వల్లనే. కానీ ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు సార్. కొంతమందికి అయ్యింది, కొంతమందికి కాలేదు. కొంతమందికి 20 లక్షలు వచ్చినాయి, 13 లక్షలు వచ్చినాయి, కానీ మాకు ఏ లక్షలు రాలేదు సార్. మాకు ఆ ఎకరాకు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా పైసలే వచ్చినాయి. మేము చాలా కోల్పోయినాం సార్. మీరు దయచేసి మా వర్గల్ గ్రామాన్ని గుర్తించుకోండి. మా సిద్దిపేట నుండి ఇప్పుడు మేము కోరుతుంది ఒకటే సార్, మీరు ముంగడికి అడిగేయండి. నాయకులు కూడా ముంగడికి రావాలని కోరుతున్నాము. ఏ నాయకుడు వచ్చి మేము ఉన్నామని మాకు ఎవరు సపోర్ట్ ఇస్తలేదు సార్. జాగలు పోయేటినాడు కూడా మాకు ఎవరు కూడా ముంగడ అడిగేసి మీ జాగలు పోతున్నాయి ఇది అవుతుందని ఒక్కరు కూడా నోటీస్ పంపించినట్టుగా కూడా లేదు సార్. అన్యాయంగా గుంజుకూరు మళ్ళీ రోడ్డు మీద పడేసారు సార్. అదే ఇచ్చిన 10 లక్షలు కూడా మాకు ఏడొక గుంట వస్తలేదు. ఎంతో మంది తాళ్ళు తెగిపోయి మేము కింద పడి ఉన్నాం సార్. పసుపు తాళ్ళు కట్టుకొని తిరుగుతున్నాం సార్. దయచేసి చెప్తున్న కలెక్టర్ గారు మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇదే మా విన్నపం వర్గాల నుండి దయచేసి చెప్తున్నాను. కొంతమంది మీ ఆత్మహత్య చేసుకొని ఇట్లా చేసుకొని అట్లా చేసుకొని మొత్తం మీద మా ఆయన మొత్తం జాగాలు పోయినాయి అనేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. నా బిడ్డ పెళ్లికి వచ్చింది. ఏం పెట్టి ఇవ్వాలి సార్? మొత్తం మీద ఆగం చేసిరు మమ్మల్ని. మొత్తం మీద బజార్కి ఎక్కి ఇప్పుడు నడి రోడ్లో వండుకొని మేము ఇట్లా నిరాహార దీక్ష చేసినట్టు ఇది చేసుకుంటున్నాము. ఏమి అసలు అందరూ దయచేసి మమ్మల్ని సహకరించాలి సార్. మొత్తం మీద అందరూ మొత్తం ఎవరెవరు పెద్దలో మాకు తెలియదు. మొత్తం మీద సహకరించాలి. మేము వ్యవసాయం గురించి 10 బోర్లు వేసినాం. 10 బోర్లు వేస్తే 10 బోర్లు వేసినా ఇట్లా జాగ పోబట్టే ఎట్లా చేయాలి? అయ్యో జాగ పోబట్టే అనేసి మా ఆయన మొత్తం మీద కూలిపోయిండు, ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు సార్. అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక్కరికే వచ్చింది కాదు, ఇంకొకరు ఎత్తుకోవాలి. ఆయనకు అప్పుడే యాక్సిడెంట్ అయింది. అడగడానికి అవకాశం లేదు. మరి అవకాశం లేనప్పుడు మేము కోల్పోయాం. టీజీఐఎస్ వాళ్ళు ల్యాండ్ సుమారు 800 ఎకరాలు మా వర్గల్ మండలంలో 800 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు. సరైన న్యాయం జరగలేదు. ఒక్కరికి 1 ఎకరాకు 10 లక్షలు ఇచ్చారు. అది ₹1 కోటి అమ్ముకుంటారు కంపెనీలకు. మాకు ప్లాట్లు చక్కగా లేవు. ప్లాట్లో వరకు ఇవ్వలేదు ఇంతవరకు. చక్క భూమి పోయిన వాళ్ళకు 2 ఎకరాలు ఉంటే ఎకరా పైసలు ఇచ్చారు. ఇంకా ఎకరా పైసలు ఎకరా పైసలు ఎట్టుపోయినాయి. ఈ ప్లాట్కి ఎవరికి చెందలేదు. ఇక్కడ 5వ రోజు దీక్ష మేము ధర్నా చేస్తున్నాము. అన్ని కంపెనీలు ఆపేసి మాకు సరైన న్యాయం చేయాలని, సరైన ప్యాకేజీ